వెల్కమ్ టు సైరా మీడియా. మనం ఈరోజు మెదక్లో ఉన్నాము. బీజేపీ నాయకులైన శ్రీని గారితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మరి ఎలక్షన్స్ వచ్చాయి కదా, మరి ఎలా ఉంది, ప్రచారం ఎలా జరుగుతుంది, ఒకసారి వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే. మెదక్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారము చాలా దూసుకెళ్తా ఉన్నది. అభ్యర్థిని అఫీషియల్గా ప్రకటించక ముందు నుంచే అభ్యర్థి అన్ని మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం, ప్రతి పోలింగ్ బూత్లో ఇప్పటికే ప్రతి ఇంటిని 2 సార్లు మరి సందర్శించడము, ప్రతి ఓటర్కు కన్విన్స్ చేయడం జరిగింది. ఓటర్లు కూడా చాలామంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాల్సిందే. మరి మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గారిని ఇక్కడ మెదక్ నియోజకవర్గం నుంచి గెలిపించి నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇస్తామని చెప్పేసి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి అభ్యర్థి యొక్క పర్యటన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి మండలాన్ని కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరి ఈ విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారం ముందుకు వెళ్తూ ఉన్నది. 13న జరిగేటటువంటి ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక మెజార్టీ రావడం ఖాయమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా ట్రై చేశారు కదా, పోటీ చేశారు, మరి అప్పుడు ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఎంపీగా ట్రై చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది, మరి గెలుస్తారా లేదా, మరి పబ్లిక్ టాక్ ఏంది, మీరేమనుకుంటున్నారు? ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది. రాజకీయ క్షేత్రంలో ఓటమి గెలుపులు సహజం ఉంటాయి. మరి అంతకుముందు ఓడిపోయిన వాళ్ళు గెలవగలని ఏం లేదు. తప్పకుండా ఈ ఎలక్షన్ ఏదైతే ఉన్నదో ఇది దేశ భవిష్యత్తును, దేశ రక్షణను, దేశం యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి ఎన్నిక. ఇది రాష్ట్రానికి సంబంధించిందో, ఇది గల్లీకి సంబంధించినటువంటి ఎన్నిక కాదు. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశానికి ప్రపంచంలో ఒక మంచి గుర్తింపు వచ్చింది. అయోధ్యనైతేనేమి, 370 ఆర్టికల్ రద్దు అయితేనేమి, హైవేలు అయితేనేమి, స్కైవేలు అయితేనేమి, మరి అన్ని రంగాలలో, వ్యవసాయ రంగంలో మహిళలకు, యువకులకు, అన్ని రంగాలకు మరి నరేంద్ర మోడీ గారు సముచిత స్థానం కల్పించి మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. మరి ఈసారి తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3వసారి 400 సీట్లతోటి మరి గెలవబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ప్రజలు అంటున్నారు, అంటే వేరే నాయకులు అంటున్నారు, అయోధ్య అని పేరు పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు మరి బీజేపీ నాయకులు, అది కరెక్టేనా మరి లేవు అని వేరే నాయకులు అంటారు. మీరేమనుకుంటున్నారు మరి దాని గురించి? ఎస్, తప్పకుండా అయోధ్య రాముని పేరు మీద మేము చెప్తాం. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇష్యూ. అక్కడ టెంటులో రాముని యొక్క విగ్రహము టెంటులో ఉన్నది. టెంటులో ఉన్నటువంటి రాముణ్ణి భవ్యమైనటువంటి మందిరానికి తీసుకొచ్చేసి జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్పేసి తప్పకుండా ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. మరి ఈ రాముని యొక్క ఏదైతే మందిరం ఉన్నదో ఈ మందిరానికి చేశామండి, మేము చేసినాం కాబట్టి చెప్తున్నాము. తప్పకుండా రాముని గుడి కట్టినాము, తర్వాత మన కృష్ణుని గుడి కూడా కట్టబోతున్నాము, చేసింది చెప్తాము. తప్పకుండా ఇది మోదీ గ్యారంటీ. మోదీ ఏది చెప్తున్నాడో అది చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఇది తప్పకుండా మేము చెప్పుకొని ముందుకెళ్తాం. మరి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మరి గట్టి పోటీ ఏ నాయకులతోని, ఏ పార్టీతో ఉందనుకుంటున్నారు మీరు? మాకైతే పోటీ అనేది కనిపించట్లేదు. క్లియర్గా వన్ సైడ్ ఉంది. వాళ్ళు 2వ స్థానానికి వాళ్ళు పోటీ పడుతున్నారు. 2వ స్థానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నది. కానీ మాకు ఏ పార్టీ కూడా మాకు పోటీలో దరిదాపుల్లో కూడా మాకు లేదు. మరి ఇప్పుడు ఎస్సీ బీసీల రిజర్వేషన్ కట్ చేస్తా అంటున్నారు కదా, మరి మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు? మరి మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి, బాబాసాహెబ్ యొక్క ఆలోచనలకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నది. దానికి ఉదాహరణలకు మీకు చాలా చెప్తాం. బాబాసాహెబ్ అంబేద్కరు జన్మించినప్పటి నుంచి వారు నడయాడినటువంటి ప్రదేశాలను పంచతీర్థాలుగా చేయడమే కాకుండా బాబాసాహెబ్ రచించినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగానికి మేము గౌరవం ఇస్తాం. ఏ రిజర్వేషన్లు కూడా ఎత్తివేయము. మేము ఎత్తివేసేది ముస్లిం రిజర్వేషన్లను మాత్రమే
తీసేస్తామని చెప్తున్నాము. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతే రిజర్వేషన్ ఉందో ఏ ఒక్క రిజర్వేషన్ కూడా మేము మార్వము. ఇది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి మచ్చలేని మనిషి, నరేంద్ర మోడీ గారికి విమర్శించే స్థాయి వీళ్ళకు లేదు. నరేంద్ర మోడీ గారి గురించి అసలు అందరూ కూడా డిసైడ్ అయిపోయిన సందర్భంలో మరి వీరు ఒక అభూత కల్పన, ఒక ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా ఒక వర్గాన్ని విడదీయాలని చెప్పేసి తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దానికి మేము చెప్తా ఉన్నాం. మొన్న అల్లాదుర్గులో నరేంద్ర మోడీ గారు మరి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి తప్పకుండా బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఈ రిజర్వేషన్లు ఈబీసీ రిజర్వేషన్లు కాపాడమే కాకుండా ఈ రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేస్తాం. ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇవి రెండు కూడా మరి వాళ్ళు ఓడిపోతారని చెప్పేసి వాళ్ళకు డిసైడ్ అయినారు. మరి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేది, రాజ్యాంగాన్ని పరిరక్షించేది నరేంద్ర మోడీ గారే. అక్కడ మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్లమెంటు కడపను తాకి పార్లమెంట్ యొక్క మరి నుదిటితో మొక్కి వెళ్ళడం జరిగింది. కొత్త పార్లమెంటు భవనంలో అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని కూడా పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి విలువ ఏ పార్టీ కూడా ఇవ్వదు. దీన్ని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము 1,00,000 మెజార్టీతోటి తప్పకుండా గెలవబోతూ ఉన్నాము. మరి దరిదాపులో కూడా వేరే ఎవరు ఉండరని చెప్పేసి మేము ఊహిస్తున్నాము. మే 13న జరిగేటటువంటి ఎలక్షన్లో మరి అందరూ కూడా సబ్బండ వర్గాలు కూడా మరి మాకు ఓటేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ రిసీవింగ్ చూస్తేనే మాకు బాగా ఉంది. కాబట్టి మేము భారీ మెజార్టీతో గెలవబోతాం. నరేంద్ర మోడీ గారు దేశ అభివృద్ధి అతని లక్ష్యంగా చేయడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి గతంలో ఎమ్మెల్యే లేకున్నా, ఎంపీ లేకున్నా ఈ మెదక్ ప్రాంతానికి రైలు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. బాలానగర్ నుంచి బైన్సా వరకు ఏదైతే హైవే ఉందో ఆ హైవేని తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు ఉంది. మెదక్ పట్టణంలో సింథటిక్ ట్రాక్ గురించి 9 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఎవరు అడగకున్నా ఈ ప్రాంతంలో కనీస అవసరాలు ఏవైతున్నాయో శౌచాలయాలు కావచ్చు, గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, వ్యవసాయదారులకు యూరియా కావచ్చు, వ్యవసాయదారులకు మద్దతు ధర కావచ్చు, దేశ ప్రజలందరూ ఓటు వేసినా వేయకున్నా, ఎంపీని గెలిపించినా గెలిపించకున్నా దేశ అభివృద్ధి మా లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎంపీ ఉన్నట్లయితే స్థానికంగా సంబంధించినటువంటి ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో, ఒకవేళ ఇండస్ట్రీసే కానీ ఇంకా ఇతరత్ర డెవలప్మెంట్స్ను ప్రశ్నించే గొంతుక అక్కడ ఉండాలని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారికి కానుకగా రఘునందన్ రావు గారిని పంపాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ లక్ష్యంగా 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు. మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లనే వాళ్ళు గెలవడం జరిగింది. కానీ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ప్రేమ కాదు. కాంగ్రెస్ పార్టీని దేశంలో చూశారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ సంక్షేమ పథకాలు తీసుకురాలేదు అని మేము అడుగుతున్నాం. దేశంలో మహిళల గురించి శౌచాలయాలు 60 సంవత్సరాలు పరిపాలించి శౌచాలయాలు ఎందుకు కట్టియలేదు? ఉజ్వల గ్యాస్ పథకము మహిళలకు ఎందుకు ఇవ్వలేదు? పక్కా ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదు? 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అందరికీ జీరో అకౌంట్ ఎందుకు తీసుకురాలేదు? 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయదారులకు, రైతులకు యూరియా ఎందుకు సప్లై చేయలేదు? అదేవిధంగా 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ హయాంలో వాళ్ళు యొక్క ఏదైతే రైతుల యొక్క మద్దతు ధర వరికి 1000 రూపాయల నుంచి 1100 రూపాయలు మద్దతు ధర ఉంటే కేవలం 10 సంవత్సరాల్లో దాన్ని డబుల్ రెట్టింపు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ కరప్షన్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దోచుకోవడము, దాచుకోవడము, అబద్ధాలు చెప్పడము, గద్దెనెక్కేటంత వరకు ఒక మాట, గద్దెనెక్కిన తర్వాత ఇంకొక మాట చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దేశంలో పరిపాలించి దేశంలో అధికారంలో ఉండడం వల్లనే
మన దేశానికి ప్రపంచంలో సరిగా గుర్తింపు జరగలేదు, మన దేశం ఆర్థికంగా అభివృద్ధి జరగలేదు, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అభివృద్ధి జరగలేరు. మన దేశ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, మన దేశం ప్రపంచంలో తలెత్తుకొని తిరిగేటటువంటి చేసేటటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో తప్పకుండా రాబోయే రోజుల్లో వికసిత్ భారత్ సంకల్ప ఏదైతే దీక్ష పుణ్యమో అది తప్పకుండా తీసుకురావడం జరుగుతుంది. మరి అన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి 2014లో 11వ స్థానంలో ఉంటే మరి ఇప్పుడు దాన్ని 5వ స్థానంలోనికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత తప్పకుండా 3వ స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మా మీద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి 3 పార్టీలు తిరిగి ఫస్ట్ కాంగ్రెస్లో ఉండి మొన్న ఎలక్షన్లలో బీఎస్పీకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఏదైతే అభ్యర్థి నీలం మధు గారు ఉన్నారో వారిని ఎవరు కూడా గుర్తుపట్టరు. వారు ఒక గ్రామ సర్పంచ్గా గ్రామానికి మాత్రమే పరిమితమై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్యాండిడేట్ లేకుండా మరి క్యాండిడేట్ వాళ్ళకు దొరకక ఒక అభ్యర్థిని తీసుకురావడం జరిగింది. మరి ఆ అభ్యర్థిని ఎవరు గుర్తుపట్టరు, ఆ పార్టీని ఎవరు నమ్మరు, ఆ పార్టీని విశ్వసించరు, ఆ అభ్యర్థిని అసలే విశ్వసించరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అనేది చాలా తక్కువ. కాబట్టి ఆ పార్టీని ఎవరు విశ్వసించరు. చూసాం కదా, మరి శ్రీనివాసరావు గారు చెప్పారు బీజేపీ పార్టీ గెలవబోతుంది మంచి మెజారిటీతోని మెదక్ జిల్లాలో. ఇంకా వేరే నాయకులు కూడా అంటున్నారు ఈ అయోధ్య వల్ల దీనివల్ల వీళ్ళు ఓట్స్ అడుగుతున్నారు. మనకి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు పక్కా మంచి మెజారిటీతోని గెలవబోతున్నది అనేసి. ఈ ఎంపీ ఎలక్షన్లో వాళ్ళే గెలవబోతున్నారని అతని మాటనే మనం తెలుసుకున్నాం.